విశాఖలో సీఏ సదస్సు 2 రోజుల పాటు జరగనున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో చూసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిల్గేట్స్కు, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు సీఎం నుంచి వచ్చిన వారికి, అలాగే ప్రముఖులకు, దీనికి సంబంధించినటువంటి అధికారులకు, నాయకులకు సంబంధించినటువంటి భోజనాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ భోజనాలు ఏర్పాటు చేసినటువంటి గృహం వద్ద ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా చూడముచ్చటగా అయితే కనిపిస్తున్న పరిస్థితి, చాలా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టం మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు బంగారు పళ్ళెంలో వడ్డిస్తారా అన్నంత విధంగా అయితే మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి అయితే ప్రతినిధి అయితే వస్తూ ఉంటుంటారు, వాళ్ళ కోసం కానీ, లేదంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల కోసం కానీ, అలాగే ప్రతినిధులకు కానీ, వీళ్ళందరికీ కూడా చూస్తూ ఉంటే సుమారుగా 16 రకాల ఒకవైపు వంటలు అయితే మరొక వైపు పెట్టారు. అలాగే మరోవైపు చూసుకుంటే 32 రకాల వంటకాలకి అయితే మాత్రం అంత సర్వం సిద్ధం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం చూడొచ్చు, మన కెమెరామెన్ కూడా చూపిస్తున్నారు, ప్రతిదీ కూడా చూస్తున్నారు. నేనైతే ఒక స్పూన్ అయితే పెట్టుకున్నాను. స్పూన్ చూడొచ్చు, చాలా చక్కగా ముచ్చటగా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే ఇదంతా కూడా మనం చూడొచ్చు, ఒక బంగారపు పూతతో పూర్తిగా కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా కొత్తవి, ప్రతిదీ కూడా ఏ ఒక్క ఐటెం కూడా ఓల్డ్ యూజ్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా కొత్తగా, ప్రతి ఐటెం కూడా కొత్తదే. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం చూసినటువంటిది న్యూగా, అంటే ఈరోజే ఓపెనింగ్ అనమాట. అటువంటివి ఐటమ్స్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తూ కొత్తగా దాంట్లోనే వచ్చినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి సాటిస్ఫై చేసి వాళ్ళ భోజనం పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇది బాగులేదు, ఇందులో మనకి ఇబ్బంది అనిపించింది అనుకోకుండా ఆ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం ఒక రో అంతా చూస్తూ ఉంటే ఏదైతే పూర్వకాలంలో రాజుల ఇంట్లో ఏ విధంగా అయితే ఒక రాజరికంగా ఉన్నటువంటి ఆ రాజుల ఇంట్లో ఏ విధంగా అయితే సంబంధించి తినుబండారాలు ఉంటాయి, అదేవిధంగా అయితే ప్రతిదీ కూడా ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కొండపల్లి బొమ్మలు అంటారు, అటువంటివి మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి అయితే దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా చూడడానికి ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటివి కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా పెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే ఇటువంటిది, ఎందుకంటే ఆ ఫుడ్కి సంబంధించినది కాబట్టి, అంటే ఒక పెరుగుని చిలుకుతున్నటువంటి అది ఒకటి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళకి పికిల్స్ అనమాట, ఆ పికిల్స్ వడ్డించినట్లు కానీ ప్రతిది కూడా ఒక లక్క బొమ్మల రూపంలో దీన్ని తీర్చిదిద్ది ఈ విధంగా పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.